అసలు గోపాల్తో నీకు సమస్య ఏంటి? అది నాన్న మన సింధు. నువ్వు ఆగు ప్రియమద. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి మాటలు చెప్పి సరిచేయాల్సిన నువ్వు కూడా సింధుజాక్షిని సరిచేయలేకపోతున్నావా? సరిచేయడం సంగతి పక్కన పెడితే నువ్వే దగ్గరుండి చెడగొడుతున్నావేమో అని అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నావు. గోపాల్ ఈ ఇంటి అల్లుడు. వాళ్ళింటికి వారసుడితో పాటు మన ఇంటికి గౌరవం కూడా తెచ్చిపెడుతున్నాడు. అలాంటి గోపాల్ని నట్టింట్లో ఒంటరిగా వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు ఎట్టెళ్ళినా నువ్వలా వదిలేసి వచ్చేయకూడదు కదా సింధుజాక్షి. సింధుజాక్షి అలా వచ్చేస్తుంటే నువ్వైనా చెప్పాలి కదా ప్రియమదా. చూడమ్మా సింధు, గోపాల్ ఈ ఇంటికి అల్లుడైనా ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు అతనికి కొంచెం కొత్తగానే ఉంటాయి. నువ్వు గోపాల్ పక్కనుంటే అతను ఇబ్బంది పడకుండా ఉంటాడు. గోపాల్ రానంత వరకు నువ్వు మీ అత్తయ్యతో ఉన్నావు. అప్పుడది సరిపోయింది. కానీ ఇంకా అలా కుదరదు. నువ్వు నీ మొగుడుతోనే కలిసి ఉండాలి. నువ్వు కూడా ఏంటమ్మా అలా చెప్తున్నావు? ఇప్పుడు సింధుజాక్షి ఒట్టి మనిషి కూడా కాదు కదా, తను ప్రెగ్నెంట్. ఇప్పుడు మన సింధుజాక్షికి తోడుండాల్సింది. ఇలాంటి పరిస్థితి గురించి అన్నీ తెలిసిన ఒక ఆడ మనిషి, కానీ మగాడు కాదు కదమ్మా. అలా అని ఎవరు చెప్పారు నీకు? ఏ ఆడదానికైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా పక్కన భర్తుండడం కంటే మంచి విషయం ఇంకొకటి ఉండదు. పక్కన భర్తుంటే వచ్చే ధైర్యము, భరోసా, ఆ ఆనందము మరెవ్వరి వల్ల కలగవు. అవన్నీ భర్తకి దూరంగా ఉంటున్న వాళ్ళకి అర్థం కావులే ఇందిరా. ప్రియమదతో ఉంటే భర్తతో కలిసుంటే బాగుండేది అనేదానికన్నా భర్తతో లేకుంటేనే బావుంటుందని నేర్పిస్తుందేమో అని నా అనుమానం. నాన్న, అవును, నా అనుమానం నిజం కాకూడదనుకుంటే నువ్వు సింధుజాక్షి కొంచెం దూరంగానే ఉండు. పెద్దయ్య గారు, ప్రియమద గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుందండి. సింధుజాక్షి ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏం అవసరం వస్తుందో నాకంతగా తెలీదు. నా వల్ల సింధుజాక్షి ఏ చిన్న ఇబ్బంది పడినా మళ్ళీ నేను బాధపడాలి. ఎందుకంటే నేను పక్కనుంటే సింధు బాగుండాలి గాని బాధపడకూడదు కదా పెద్దయ్య. ఇంత పెద్ద ఇంట్లో నేను ఉండడానికి చోటు దొరకదా పెద్దయ్య? సింధుతో ప్రియమద గారు ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. అవును తాతయ్య, వ్యవసాయం చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, పంటను ఎలా కాపాడుకోవాలి లాంటి విషయాల్లో గోపాల్కెవరూ సాటి రారు తాతయ్య. కానీ తల్లి కాబోతున్న ఒక ఆడదాని విషయంలో మాత్రం ఎలా చూసుకోవాలని గోపాల్కంత ఐడియా ఉండదు కదా తాతయ్య. అవును పెద్దయ్య.